ప్రియమైన సోఫియా జోసెఫ్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి వందనాలు తెలియజేస్తూ నేను ఇప్పుడు చెప్పబోయేది ఏమిటంటే పరిశుద్ధుల ఆదర్శ జీవితాలు, పరిశుద్ధుల యొక్క జీవితాలని మనం ఆదర్శంగా ఎలా తీసుకోవాలి అనే దాని మీద చెప్తూ ముఖ్యంగా మనకి మాతృమూర్తి సెయింట్ మదర్ తెరేసా గురించి తెలుసుకుందాం. మాతృమూర్తి సెయింట్ మదర్ తెరేసా, ఆవిడ యొక్క జీవిత విశేషాలు, ఆవిడ ఎలా సేవ చేసి దేవుని ప్రేమను పేద ప్రజలకు అందించింది, ఎలా పుణ్య పవిత్రరాలైంది, సెయింట్ అయింది అనేది నేను తెలియజేస్తాను. ప్రియమైన సహోదరులారా, మరి మొన్ననే మదర్స్ డే మనం జరుపుకున్నాం. మదర్స్ డే మన భారతదేశంలో మనం మదర్స్ డేని ఘనంగా జరుపుకున్నాం. అన్నిటికీ మూలమైనటువంటిది, మన పుట్టుకకు మూలమైనటువంటిది, మన జన్మకు కారకురాలైనటువంటిది మదర్, తల్లి. అంత క్రితం యేసుస్వామి తల్లి అయిన మేరీ మాత గురించి కూడా చెప్పాను, మరియ తల్లి గురించి కూడా చెప్పాను. మరియ తల్లి లోకరక్షకుని మనకి ఎలాగూ అందించిందో తెలియజేశాను. ఆ తర్వాత ఇప్పుడు మదర్ తెరేసా మరి ఎలాంటి సేవ చేసింది, పేద ప్రజల కొరకు తన జీవితాన్ని త్యాగం చేసింది అనేది తెలుసుకుందాం. ఎందుకంటే మదర్కు ఉన్నటువంటి ప్రాధాన్యత ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. అసలు మన బైబిల్లో చూసినట్లయితే చూడండి, మోషే తల్లి నిర్గమకాండంలో చూసినట్లయితే మోషే తల్లి తన బిడ్డని కని ఎలా కాపాడుకుంది, దేవుని యందు విశ్వాసం నమ్మకం ఉంచి మరి ఎంత త్యాగధనురాలుగా అయ్యిందనేది నిర్గమకాండం 2వ అధ్యాయం చూసినట్లయితే మనకి తెలుస్తుంది. మోషే తల్లి పేరు యెకెబెదు, తండ్రి పేరు అమ్రాము. ఇక్కడ నిర్గమకాండం 2వ అధ్యాయంలో చూసినట్లయితే మరి ఐగుప్తు దేశంలోనికి దేవుని ప్రణాళిక ప్రకారము ముందుగా యోసేపు వెళ్ళి యోసేపు ద్వారా మరి అన్నదమ్ములు, తండ్రి వీళ్ళందరి కూడా అక్కడికి వెళతారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ పోషింపబడుతూ ఉంటారు. కొంతకాలానికి యోసేపుని ఎరగని ఒక రాజు వస్తాడు. వచ్చి మరి ఈ ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశవారి కంటే కూడా బలవంతులుగా ఉండటం ఇవన్నీ చూసి అసూయపడతాడు. ఏంటి వీళ్ళు శక్తివంతంగా ఎంత బలవంతంగా ఉన్నారు, ఇలాగే గనక కొనసాగినట్లయితే రేపు ఏదైనా తేడా వస్తే ఆ యుద్ధంలో మన వాళ్ళని వాడించేస్తారు, వీళ్ళదే పైచేయి అవుతుంది, కాబట్టి వీళ్ళని అణిసివేయాలని చెప్పేసి వాళ్ళకి కఠినమైనటువంటి బానిసత్వ పనులను అప్పగిస్తాడు. ధాన్యాగారపు కుట్లు కట్టడానికి బంకమట్టితో ఇటుకలు తయారు చేసి, బంకమట్టి తొక్కి బంకమన్నును తయారు చేసి అన్నం సరిగా పెట్టక నానా చిత్ర హింసలు పెట్టి వాళ్ళని హింసించి అప్పటికి కూడా వాళ్ళ సంతానం అనేది బలిష్టంగానే తయారవుతుంది దేవుని కృపలో. ఇది చూసినటువంటి పరోరాజు ఈ మగపిల్లల్ని ఎక్కువగా మనం అభివృద్ధి చేయకూడదు అని చెప్పేసి ఆలోచన చేసి ఆ దేశపు మంత్రసానులందరిని పిలిచి వాళ్ళకి మగపిల్లలు కనుక పుడితే ఆ పురిటిలోనే వాళ్ళని చంపేయండి అని చెప్పేసి చెప్పినప్పుడు ఆ మంత్రసానులు భయపడతారు. భయపడి దేవునికి భయపడతారు, రాజుకు భయపడాల. దేవునికి భయపడి
వాళ్ళని చంపకుండానే వదిలేస్తారు. ఇది రాజుగారికి తెలిసి, ఏమిటి మీరు చేసిన పని, నేను చెప్పింది ఏంటి, మీరు చేసేది ఏమిటి అని చెప్పేసి అడిగినప్పుడు, అయ్యా రాజుగారు, ఆ స్త్రీలు మన స్త్రీలు వంటి వాళ్ళు కాదు, చాలా బలిష్ఠులు. మేము వెళ్ళేసరికే వారు ప్రసవించి ఉంటున్నారు, కాబట్టి అందువల్ల మేము ఏమి చేయలేకపోతున్నాం అని చెప్పేసరికి సరే అని చెప్పేసి అక్కడ ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. 1వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే నిర్గమకాండంలో, అయితే ఫరో ఎబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించాడు. ఆ ప్రజలందరికీ పిలిచి ఒక ఆజ్ఞ జారీ చేశాడు. హెబ్రీలలో పుట్టినటువంటి ప్రతి మగ పిల్లవాడిని తీసుకెళ్ళి నదిలో పారేయండి, ఆడపిల్లలను బ్రతకనివ్వండి అని ఆజ్ఞ జారీ చేసరికి ఇంకా చేసేది లేక అలా చేస్తున్నారు. ఈ 2వ అధ్యాయంలో చూసినట్లయితే లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకునేను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూసి 3 నెలలు వానిని దాచెను. ఈ లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెను పెళ్లి చేసుకుంటే ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు చాలా అందంగా ఉంటాడు. నదిలో పారేయాలి. ఏం చేయాలి? చంపేయాలి. అయితే ఇంత అందమైనటువంటి పిల్లాడిని ఆ తల్లి పారేయడానికి ఇష్టం లేక 3 నెలల వరకు ఆ నదిలోనే ఒక జమ్ములో దాచిపెట్టి వాడిని పోషిస్తూ పాలిస్తూ అక్కడ పెట్టుకుంటూ చేస్తూ వస్తూ ఉంది. దాచేసింది కంటికి కనపడకుండా. ఇంకా 3 నెలలు అయిపోయినాక తన వల్ల కాపోయేసరికి ఒక బుట్ట తీసుకుంది. ఒక బుట్ట తీసుకుని దానికి మట్టి, కీలు, నీళ్లు లోపలికి వెళ్ళకోకుండా చుట్టూ పూసేసి భద్రంగా ఒక ఉయ్యాలు తొట్టిలాగా చక్కగా తయారు చేస్తుంది. ఆ బుట్టని తయారు చేసి ఆ కుమారుణ్ణి ఆ బుట్టలో పెట్టి ఆ జమ్ములో దాచేసేసి ప్రతిరోజు వెళ్ళి చూసుకోవటం, పాలు ఇవ్వటం, ఆహారం పెట్టడం, పెంచుకుంటూ వస్తుంది. ఏం జరుగుతుందని. ఈ లోపు ఏం జరిగిందంటే, మరి ఆ ఫరో కుమార్తె ఆ ఏటు ఒడ్డుకి స్నానానికి వస్తుంది. స్నానానికి వచ్చి స్నానం చేస్తూ ఉంటుంటే వాళ్ళ చెలిగత్తెల్లో ఒక ఆమె ఆ బుట్టను చూస్తుంది. చూసి అదేమిటా అని చెప్పి దగ్గరికి తీసుకొస్తే మగపిల్లాడు ఉన్నాడు. చాలా అందంగా ఉన్నాడు. అయితే ఏడుస్తున్నాడు. ఆ ఏడుపుకి జాలి కలిగింది ఫరో కుమార్తె. జాలి కలిగేసరికి చూడండి ఇక్కడ, ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడై ఉండట చూసి 3 నెలలు వానిని దాచెను. తర్వాత ఆమె వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జగట మందును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకున్నటకు వాని అక్క దూరముగా ఉండి నిలుచుండెను. ఈ పిల్లవాని యొక్క అక్క, మోషే అక్క చూస్తుంది. అది ఏం జరుగుతుందా, ఏమవుతుందా, ఏమన్నా జంతువులు వస్తాయా, క్రూర మృగాలు వస్తాయా, తీసుకెళ్ళిపోతాయా, తినేస్తాయా, లేకపోతే పక్షులు వస్తాయా, లేకపోతే తెవలకి కొట్టుకుపోతాడా అని చూస్తూ ఉంది. ఫరో కుమార్తె స్నానం చేయడానికి ఏటికి వచ్చాను. ఆమె పనిగత్తెలు ఏటి ఒడ్డున నడుచుతుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూసి తన పనిగత్తెను ఒకతను పంపి దానిని తెప్పించి తెరిచి ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి ఏడుస్తున్నాడు. బుక్క పెట్టి ఏడుస్తుంటే, అయ్యో పాపం చిన్న పిల్లవాడే ఏడుస్తున్నాడు, ఏళ్ళని ఎలా చంపాలి, ఎట్లా చచ్చిపోతాడేమో అని చెప్పి కనికరించి, వీడు ఎబ్రీల పిల్లలలో ఒకడనెను. ఏటిలో పారాయమన్నారు కదా, ఎబ్రీ స్త్రీ కనినటువంటి మగ పిల్లల్ని వాళ్ళల్లో ఒకడై ఉంటాడు అనేను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా నేను. ఏమంటున్నా వాళ్ళ అక్క ఏం చేసింది, అమ్మా నువ్వు జాలి పడుతున్నావు పిల్లోడు ఏడుస్తున్నావు చూసి, మరి నువ్వు పెంచలేవు కాబట్టి పెంచడానికి నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని, ఒక పెంపుడు తల్లిని నేను తీసుకొస్తాను
అని అడిగినప్పుడు సరే అంటుంది. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వారికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. చూసారా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో. ఆ తల్లి తల్లడిల్లిపోతుంది, నా బిడ్డ ఏమైపోతాడా, ఏం చేయాలా భగవంతుడా, ఏదైతే కానీ దేవుడే ఉన్నాడు, నేను దేవుని నమ్ముకున్నాను, దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాను అని చెప్పేసి ఆ తల్లి ఏడుస్తూ ఏడుస్తూ కుమిలిపోతూ ఉండగా ఇంతలో కూతురు అవుతుంది, ఎవరు మోషే అక్క, వచ్చి ఇలా జరిగింది ఇదంతా చెప్పి పద ఎడదాం అని చెప్పేసి తీసుకెళ్తే అప్పుడు ఫరో కుమార్తె ఉంది, నీకు జీతం ఇస్తా, పాలిచ్చి ఈ పిల్లవాడిని నా కొరకు పెంచు అని చెప్పేసి చెప్పేసరికి దేవుడికి కళ్ళు మూసుకుని కన్నీరు బటబట బటబట ఖర్చు, దేవుడా ఎంత గొప్ప మేలు చేసేవయ్యా, నాకు నా బిడ్డను నాకే అప్పచెప్పేవా పెంచమని అని చెప్పేసి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచాను. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె ఎదుట వాడిని తీసుకుని వచ్చాను. అతడు ఆమెకు కుమారుడయ్యాను. ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసి తిని అని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టాను. చూసారా ఎంత గొప్ప కార్యం, ఘనకార్యం, మాతృ హృదయం, తల్లి హృదయం. చూసారా దేవుడు ఎంత మేలు చేశాడు, కనపడినటువంటి కార్యాలు, క్రియలు, ఆయన యొక్క ప్రణాళిక. మరి ఆ మోషేని తన జాతిని కాపాడి రక్షించి ఐగుప్తులను బానిసత్వం నుంచి తీసుకెళ్లి వాళ్ళని ప్రజల్ని కాపాడాడు. ఇశ్రాయేలీయులు అయ్యారు. ఇశ్రాయేల్ దేశం అంతా ఈనాడు మరి ప్రపంచాన్ని గుర్తు పెట్టుకునేటువంటి విధంగా మరి ఈ ప్రపంచ పటంలో నిలిచింది. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఎంత గొప్ప విషయం అండి ఆ తల్లి పడినటువంటి బాధ. ఎందుకంటే మాతృమూర్తి, ఆ మాతృమూర్తి యొక్క వేదన ప్రతి తల్లి కూడా తన బిడ్డ కోసం ఈ రకంగానే బాధపడుతుంది, రోధిస్తూ ఉన్నది, ఏడుస్తూ ఉన్నది, పెంచి పెద్ద చేస్తూ ఉంటుంది. ఇది మాతృ దినోత్సవం అన్నమాట, మదర్స్ డే. ఆ రకంగా ప్రతి తల్లి గురికి వందనాలు. ప్రతి తల్లి లేకుండా మరి ఏ బిడ్డ కూడా పుట్టడు, ఆడబిడ్డ అవుని మగబిడ్డ అవుని ఎవరు కూడా పుట్టడు. కాబట్టి తల్లికి కృతజ్ఞత తెలుస్తూ అందుకని నీ తల్లిని తండ్రిని సన్మానించుము అని 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ అనేటువంటి దేవుడు ఇచ్చాడు. ఖచ్చితంగా తల్లిని సన్మానించు, తల్లిని గౌరవించు. తల్లి లేకుండా నువ్వు లేవు. ఈ మానవ జీవితం పుట్టడానికి, ఈ పుటక పుట్టడానికి ఆవిడకు ఉన్నటువంటి ప్రేమ తన కడుపు మార్చుకుని బిడ్డను పెంచి పోషిస్తుంది, తను తినకోకుండా. ఈ తల్లే కాదు, సృష్టిలో ప్రతి తల్లి గడంతే, జంతువులైనంతే. జంతువులైన బిడ్డల్ని పాలించి పెంచుతూ ఉంటాయి. పక్షులు ఎక్కడో ఆహారం తీసుకొచ్చి ఆ గూటిలో ఉన్నటువంటి పక్షి పిల్లలకి నోట్లో పెట్టి తినిపించి రెక్కలు వచ్చే వరకు పెంచుతూ ఉంటాయి. ఇది సృష్టి ధర్మం, దేవుడు చేసిన పని అన్నమాట. కాబట్టి ఆ తల్లిని ఆదర్శంగా తీసుకోవాలి. మరి మోషే చరిత్ర మనకు తెలుసు అంతా. ఆ తర్వాత మరి ఆ మోషే ఎలా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒక ఐగుప్తును కొట్టినప్పుడు మరి ఇద్దరు వాడిని చంపేసి ఇసుకలో తొక్కేసి పాతి పెట్టేస్తాడు. పాతి పెట్టినప్పుడు మళ్ళీ తన స్వకీయ జాతి వారే ఇద్దరు పోట్లాడుకుంటుంటే, ఎవరా ఎందుకు వాటి అన్యాయంగా వాడి మీదకి వెళ్తున్నావు అని అడిగితే, వాడిని చంపినట్లు నన్ను చంపేస్తావా అని అడిగేసరికి, అమ్మో ఈ విషయం తెలిసిపోయిందని చెప్పేసి ఫరో చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పట్టుకురండి అని అనేసరికి పారిపోతాడు. పారిపోయి ఒక బావి దగ్గర కూర్చొని ఉంటే మరి ఇక్కడ ఆడపిల్లలు వచ్చి ఆ మందలో నీళ్లు చేరుకోవడానికి వచ్చినప్పుడు మరి ఆయన ఏం చేస్తాడు, ఆ మందలన్నిటికీ నీళ్లు పెట్టి చేస్తే తండ్రి అడుగుతాడు. తండ్రి ఏమని అడుగుతాడు, ఏంటి ఇంత తొందరగా వచ్చారు ఈరోజు, ఇంత తొందరగా ఎలా వచ్చేసారు మీరు అని చెప్పేసి అడిగితే, ఇలా ఒక మనుష్యుడు
హిత్రో అనేటువంటి మరి తన పిల్లలు ఆ మందని నీళ్లు కోసం బావి దగ్గరికి తోడుకెళ్తే ఆ కాపర్లు వచ్చి చెదరగొట్టేస్తారు. ఏలో మీరు ఏంటి తర్వాత మా మందలు తాగిన తర్వాత మీ మందలకి నీళ్లు పెడతా ఉన్నప్పుడు అప్పుడు మోసే వెళ్ళి గర్వ వాటన్నిటికీ నీళ్లు తోడి పెట్టేసేసి వెళ్ళండమ్మా మీరని చెప్పి కూర్చొని ఉంటే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతే తండ్రి అడుగుతాడు రఘువేలు, ఏంటంత తొందరగా మీరు వచ్చారు అంటే, మరి ఇలా జరిగింది, ఒక ఆయన ఇలా చేశాడు. అయ్యో ఎందుకు వదిలిపెట్టి వచ్చారు, అది ఇంటికి తీసుకురండి, భోజనం పెడదామని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి, మరి నీకు ఎవరు లేరా, నీ కథ ఏంటి, ఎందుకు వచ్చావు ఏంటి చెప్పినప్పుడు ఇది మోసే జరిగిందంత చెప్పినప్పుడు, సరే నా ఇంటికాడే మందలు కాయతో నువ్వు ఉండు అని చెప్పేసి అక్కడే పోషిస్తూ ఆ మందలు మేపుతూ ఉండగా వాళ్ళ కలిసిపోయినప్పుడు సిప్పోరా అనేటువంటి తన కుమార్తెని మరి మోషేకిచ్చి పెళ్లి చేయటం, తర్వాత ఒక కుమారుడు కలగడం, తర్వాత కొండ మీదకి తీసుకెళ్తాం, అక్కడ దేవుడు మరి అగ్నిపొదలు దర్శనం ఇవ్వటం, మరి ఈ స్టోరీ అంత కథ అంతా మనకి తెలుసు. అది దేవుడి యొక్క గొప్ప ప్రణాళిక, ఆ గొప్ప ప్రణాళిక అన్నమాట. అంత ప్రణాళిక దీనంతటికి ఏంటి, తల్లి ఆ బిడ్డను ఎలా కాపాడింది, ఎంత గడగడలాడిపోయింది. ఆ మోషేని చిన్నతనంలో మరి జమ్ము పెట్టిలో పెట్టి ఆ జమ్ములో దాచేసి రోజు వెళ్ళటం, కుమార్తెని కాపలాగా పెట్టడం చేయటం, ఇదంతా కూడా మరి గుండె ఇది పట్ల ఆవిడికి. అప్పుడు బిడ్డను పెంచి అప్పచెప్పిన తర్వాత అమ్మాయ భగవంతుడా నా బిడ్డను కాపాడాలని చెప్పేసి మరి ఆమె ఎంతో సంతోషాన్ని పొందుతుంది. అంత సంతోషం పొందిన తర్వాత మరి ఆయనే ఈయన నాయకుడు. ఆమె ఎవరైతే తల్లి పేరు ఏంటంటే ఎకైబేరు మోషే తల్లి, తండ్రి పేరు అమ్రాము. మరి వీళ్ళందరికీ పుట్టినటువంటి మోషే గొప్ప నాయకుడు అవుతాడు, గొప్ప భక్తుడు అవుతాడు, దేవుని యొక్క సేవకుడు అవుతాడు. అలాంటి సేవకుడు మరి బైబిల్లో మరి ఎక్కడ మనకి కనిపించదన్నమాట. కాబట్టి అది మాతృమూర్తి, తల్లి యొక్క ప్రేమ, తల్లి యొక్క ఆదరణ. కాబట్టి ఇలాంటి వారిని మనం ఆదర్శంగా తీసుకుని మన జీవితాలని మనం మార్చుకోవాలి, మలుపు చెందాలి. ఆ కోవలోకి చెందినటువంటిదే ఈ మదర్ తెరీసా. ఈ మదర్ తెరీసా గురించి మనం ఈ ఆవిడ జీవిత చరిత్ర అంతా కాకపోయినా కొంతైనా నేను బ్రీఫ్గా ఎపిసోడ్గా నేను తెలియజేస్తాను. మరి జాగ్రత్తగా వినండి. ఆ తల్లి యొక్క మరి పనులను చూసి మనం కొంతైనా చేయడానికి చూడండి. ఆవిడ ఏం చెప్పింది మదర్ తెరీసా గారు, ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతుల మీద అన్నట్టు. ప్రార్థించడం వాటికంటే కూడా మన సేవ ఇంకా చాలా గొప్పది అనేది ఒక గొప్ప సందేశాన్ని మదర్ తెరీసా వినిపించింది. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమను మానవ రూపంలో తోటి మానవులకు చూపి ఆదరించి దేవుని ఆశీస్సులు పొంది పునీతురాలైన మదర్ తెరీసా యొక్క సంక్షిప్త జీవిత విశేషాలను మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా బాల్యం గురించి మనం తెలుసుకున్నాం. అసలు మదర్ తెరీసా ఏ దేశం, ఏ ఊరు, తల్లిదండ్రులు ఎలాగా దైవ సేవకు పిలువబడింది అనేది మనం తెలుసుకుందాం. మదర్ తెరీసా అసలు పేరు ఆగ్నెస్ గోప్షా బొజాక్షువు. ఆగ్నెస్ అసలు పేరు ఆగ్నెస్ గోప్షా బొజాక్షువు. ఆమె పుట్టింది మరి 27/10/1910 అక్టోబర్ 27న జన్మించింది. 1910 సంవత్సరంలో యుగోస్లేవియా దేశంలో సామాన్య రైతు కుటుంబంలో అల్బేనియా దంపతులకు స్కోప్జీ అనే గ్రామంలో జన్మించింది. యుగోస్లేవియా దేశంలో అల్బేనియా దంపతులకు స్కోప్జీ అనేటువంటి గ్రామంలో జన్మించింది. సామాన్య రైతు కుటుంబం తల్లిదండ్రులు. ఆమెకు ఒక తమ్ముడు ఉన్నాడు, ఒక చెల్లి కూడా ఉంది. తల్లిదండ్రులు దైవభక్తి, దానం గుణము కలవారు. వీళ్ళు ఎలాంటి వారంటే మంచి దేవుని యందు విశ్వాసము, నమ్మిక కలిగినటువంటి వారు. తర్వాత దాన గుణము, ఎవరన్నా పేద ప్రజలు ఉంటే వాళ్ళకి అన్నం పెట్టడం, బట్టలు లేకపోతే బట్టలు ఇవ్వడం, జాలి పడటం, వాళ్ళకి ఏది అవసరమో వాళ్ళకున్న దాంట్లోనే తీసి ఇవ్వటం అనేది
మరి ఒక ఆనవాయితీగా ఉన్నటువంటి కుటుంబం. తండ్రి వ్యవసాయం చేస్తూ ఒక చిన్న షాపు కూడా నడుపుతూ ఉండేవాడు. అందుకోసమే దీనజనులకు సాయపడాలని తపన పడేది. చూడండి, చిన్న షాపు కూడా నడుపుతూ ఉండేవాడు. తెరేసా చిన్నప్పటి నుండి దైవభక్తి కలిగింది. ఈయన ఒక చిన్న వ్యాపారంగా చేసేవాడు తండ్రి. చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల వల్ల ఉంటున్నటువంటి ఆ దైవభక్తి ఈవిడి కాడ కలిగింది. క్రీస్తు ప్రభు అంటే ఎనలేని ప్రేమ, అపారమైనటువంటి ప్రేమ ఈవిడికి. అందుకోసమే దీనజనులకు సాయపడాలని తపన పడేది. తల్లిదండ్రులు ఎలాంటి దానం గుణము కలిగి వాళ్ళకి సహాయం చేయటం చూసేదో తను కూడా అలాగే చేయాలని తపన పడేది. అందుకోసమై క్రైస్తవ మిషనరీగా అనగా సిస్టర్గా నన్నగా మారాలని ఒళ్ళూరేది. మిషనరీస్, క్రైస్తవ మిషనరీస్, రోమన్ క్యాథలిక్ మిషనరీస్ ఉంటారు చూసారా, చెప్పాను లోగడి త్వరకి. మగవాళ్ళు అయితే ఫాదర్స్ అంటాం. వాళ్ళు 14 సంవత్సరాలు సెమినరీలో ఉండి వాళ్ళు మరి కఠోరమైనటువంటి దీక్ష అవలంబించి తల్లిదండ్రులను వదిలిపెట్టేసి బంధువులను వదిలిపెట్టేసి మరి సేవ చేయడానికే వాళ్ళ జీవితాన్ని అంకితం చేసినటువంటి వారు ఫాదర్స్ అంటారు. అలాగే స్త్రీలు కూడా సిస్టర్స్ అంటారు, నన్స్. వాడు కూడా తల్లిదండ్రులని మొత్తాన్ని వదిలిపెట్టేసి నేను దైవ సేవకి అంకితం అవుతాను అని చెప్పేసి వారికి ఉన్నటువంటి కాన్వెంట్స్ ఉంటాయి. ఆ కాన్వెంట్స్లో వాళ్ళు యొక్క తపో దీక్షను ప్రారంభించి వాడు కూడా మరి నన్స్గా తయారవుతారు. వీళ్ళని సిస్టర్స్ అంటారు అన్నమాట. వాళ్ళలాగా నేను ఉండాలని చెప్పేసి ఈవిడ చాలా ఆశపడుతూ ఉండేది. ఆమె 12 సంవత్సరాల వయసులోనే జ్వరంతో బాధపడే ముసలవాణిని హాస్పిటల్లో చేర్పించి టీచర్ మెప్పు పొందింది. ఈవిడ పాఠశాలకు వెళ్ళేది, స్కూల్కి వెళ్ళేది, కరెక్ట్ టైంకి వెళ్ళిపోయేది. టైము తప్పుకోకుండా చక్కగా టయానికి స్కూల్కి వెళ్ళడం, చక్కగా హోంవర్క్ చేసుకోవటం, చదవటం ఇవన్నీ చేసేది. సరే, ఒకరోజు ఏమైంది, టైం దాటిపోయి ఇంకా రాలా మదర్ తెరేసా. అటెండెన్స్ చేస్తున్నారు, అటెండెన్స్ అయిపోయింది. ఎప్పుడు టయానికి వచ్చేది, స్కూల్ మానడం. ఈ పిల్ల ఏంటమ్మా రాలేదని చెప్పి టీచర్ ఎదురు చూస్తూ ఉంటే అప్పుడు లేటుగా వచ్చి నిలబడి మే ఐ కమింగ్ టీచర్ అనేటువంటి మాట మెల్లని స్వరంతో ఆవిడ చెమటలో కక్కుతూ సాలి నొప్పుతో నుంచుని మాట్లాడుతూ అడిగింది. అప్పుడు ఆగ్నేస్, ఏమిటి వాడు ఎందుకు లేట్ అయ్యావు, కారణం ఏంటి అని చెప్పి టీచర్ అడిగేసరికి, అమ్మా నేను కరెక్ట్ టయానికే బయలుదేరాను, కానీ దారిలో ఒక ముసలైన జ్వరంతో బాధపడిపోయి కింద పడిపోయి ఉన్నాడు. చూస్తే జ్వరం ఒళ్ళు మండిపోతుంది. కాబట్టి నేను ఏదో విధంగా కష్టపడి ఆ ముసలివాణిని హాస్పిటల్లో చేర్పించి నేను వచ్చానమ్మా, అందువల్ల లేట్ అయింది అనేసరికి టీచర్ కళ్ళలో నీళ్ళు తిరిగి, ఈ వయసులో నీకెంత జాలమ్మా, అంతమంది వదిలేసి ఆ ముసలివాడిని వెళ్ళిపోతే నువ్వు తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చేవా తల్లి అని చెప్పేసి అడుగుతుంది. కాబట్టి అలా మరి ఈవిడ అలాంటి వారికి సేవ చేయటం సాక్షాత్తు క్రీస్తు ప్రభువుకి సేవ చేయటమేనని, మానవ సేవే మాధవ సేవ అని తల్లిదండ్రుల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, బైబిల్ ద్వారా తెలుసుకున్న మదర్ తెరేసా తన జీవితాన్ని ప్రభు సేవకి అంకితం చేయాలని దృఢ నిశ్చయం చేసుకుంది. మానవ సేవే మాధవ సేవ. మాధవుడు అంటే భగవంతుడు, దేవుడు. దేవుడు వచ్చి నాకు సేవ చెయ్యి, నాకు అది కావాలి, ఇది కావాలి, అన్నం లేదు, బట్టలు లేవు, తర్వాత అని దేవుడు ఎవరిని ఎప్పుడు కూడా అడగడం. ఆయనకి అవసరం లేదు అసలుకి. సమస్త సృష్టి ఆయనదే, సమస్తము సృష్టించింది కూడా ఆయనే. ప్రతి వస్తువు, ప్రతి ప్రాణిని, మొక్కల్ని, చెట్టుల్ని, కొండల్ని, పర్వతాల్ని, లోయల్ని, నదుల్ని, సముద్రాల్ని, మేఘాల్ని, సూర్యచంద్ర నక్షత్రాల్ని సమస్తం ఆయనే సృష్టించాడు. ఇంకా ఆయనకి ఏం అవసరం, అడగడు. ఆయన ఏముంటున్నాడు, తోటి మానవుల్లో నేనుంటాను, తోటి మనుషుల్లో నేనుంటాను, వాళ్ళకి సేవ చేస్తే నాకు చేసినట్లే. తీర్పు రోజున అంటాడంట దేవుడు, మేము పెద్ద పెద్ద పాస్టర్లము, మేము అద్భుతాలు చేసాం, అవి చేసాం, ఈ చేసాం, ప్రవచనాలు చెప్పాం అంటే ఆయన మీరెవడో నాకు తెలియదు, అవతలకి వెళ్ళండి అంటాడంట.
అదేంటి ప్రభువా అలా అంటున్నారు అంటే, అవును, నేను బట్టలు లేకుండా వస్తే నాకు బట్టలు ఇచ్చారా? హాస్పిటల్లో ఉన్నప్పుడు నన్ను పరామర్శించారా? ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టారా? ఏం చేయలేదే. అలాంటి చేయనటువంటి మీరు నాకెంత తెలుసు అంటే, అయ్యో మీరు రావటం ఏంటి, మేము చేయకపోవటం ఏంటి, ఎప్పుడు వచ్చారు ప్రభు అంటే, అమాయకులారా, బట్టలు లేకోకుండా వస్త్రాలు చిరిగిపోయి కనబడినటువంటి మనిషికి చేస్తే అది నాకు చేసినట్లే. రోగినై ఉన్నప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళి పరామర్శించి వాడకి చేస్తే అది నాకు చేసినట్లే. అన్నం లేకోకుండా అలమటిస్తూ ఉంటే ముందు అన్నం పెట్టి అది నాకు పెట్టినట్టే. నేను ప్రత్యక్షంగా రాను అని చెప్పేసి దేవుడు చెప్తాడట. కాబట్టి అది మానవ సేవే మాధవ సేవ. ఇలాగే ఒక వ్యక్తి నదిలో కొట్టుకుపోతున్నాడట. స్నానానికి ఈతకెళ్ళి కొట్టుకుపోతా ఉంటే అప్పుడు దాన్ని రెస్క్యూ టీం చూసి ఒక హెలికాప్టర్ వచ్చి తాడేసి పట్టుకో పట్టుకో రా రా అంటే, నేను రానులే, మా దేవుడు వస్తాడు, దేవుడు కాపాడతాడని అని చెప్పి వెళ్ళలేదంట. హెలికాప్టర్ వెళ్ళిపోతుంది. ఒక పడవ వస్తుందంట. ఆ పడవ వచ్చి రా ఎక్కువ నేను తీసుకెళ్తానంటే, మా దేవుడు వస్తాడు వెళ్ళిపోదు అన్నారంట. ఒక ఈతగాడు వచ్చి ఎక్కువ నా భుజాల మీద నేను తీసుకెళ్తానంటే, లేదు లేదు నేను రానన్నాడంట. ఆఖరికి అలా కొట్టుకుని చచ్చిపోయి అక్కడికి వెళ్తే నన్ను దేవుడు కాపాడలేదంటే, పిచ్చివాడా, ఆ రూపంలో నేనే వచ్చాను, హెలికాప్టర్ నేనే పంపా, పడవ నేనే పంపా, ఈతగాడిని నేనే పంపా, మరి నువ్వు రాకపోతే నేనేం చేయను? నేను డైరెక్ట్గా నీకు వచ్చి కనపడి చేస్తాను అనుకున్నావా? అలా ఉంటాయి కొన్ని అద్భుతాలు, అలా జరుగుతూ ఉంటాయి. మానవుల రూపంలోనే దేవుడు మనల్ని రక్షించి కాపాడుతూ ఉంటాడు. అప్పులు పాలైపోతాం, అప్పులు ఇసుకిస్తాడు. ఎవరో మనకు తెలియనటువంటి వ్యక్తి సాయం చేస్తాడు. అది దేవుడు వచ్చినట్లే, దేవుడు పంపినట్లే. యాక్సిడెంట్ జరుగుద్ది, ఎవరో ఉండరు, ఒక వ్యక్తి హాస్పిటల్లో జరుగుతాడు, దేవుడే ఆ వ్యక్తిని పంపినట్లే. కాబట్టి ఇవన్నీ మనం గమనించుకోవాలి. అదే మానవ సేవే మాధవ సేవ అంటే దీనికి డెఫినేషన్ ఇదన్నమాట. కాబట్టి మనుషులకి సేవ చేసి సమాజంలో అట్టడుగునటువంటి వారు చూడండి, వీళ్ళు పేదవాళ్ళు, వీళ్ళు లేకపోతే సమాజంలో పేదవాళ్ళు ఉంటారు, ధనవంతులు ఉండాలి, దరిద్రులు ఉండాలి. వీళ్ళు పేదవాళ్ళు దరిద్రులు లేకపోతే ధనవంతులు ఎవరికి సహాయం చేస్తారు? వాడికి పుణ్యం ఎలా వస్తుంది? వాడు మోక్షం ఎలా పొందుతాడు? పొందలేరు కదా. కాబట్టి వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. మూర్ఖత్వంతో ఉండే ధనవంతులుగాను అది చేయలేరు. దేవుని యొక్క ప్రేమ కలిగినటువంటి ధనవంతులు ఇది చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలా పేద ప్రజలకి సేవ చేయాలని చెప్పేసి దృఢ నిశ్చయం చేసుకుంటుంది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈ మదర్ తెరెసా తన బాల్యంలో మరి ఈ రకంగా 12 సంవత్సరాల వయసులోనే దృఢమైనటువంటి విశ్వాసాన్ని పూనుకుంది. కాబట్టి మరి ఈ బాల్యంలో మరి చూడండి, గమనించండి, మనం ఏ స్థితిలో ఉన్నాం, మన బాల్యం ఏంటి, మనం ఎవరికి సహాయం చేస్తున్నాం అని చెప్పేసి. కాబట్టి సోఫియా జోసెఫ్ మినిస్ట్రీస్ ద్వారా నేను ఈ విషయాలన్నీ, ఎందుకంటే కొంతైనా మార్పు రావాలి సమాజంలోని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా కుమార్తె సోఫియా కూడా ఇలాగే చేసేది. ఆమె డ్యూటీకి వెళ్ళేటప్పుడు దారిలో ఎవడన్నా ఈ అడుక్కునేవాడు కనపడితే ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఇవ్వమంటే, కాదు రా అని చెప్పేసి, నువ్వు తిను, డబ్బులు మాత్రం ఇవ్వను, తింటావా, టిఫిన్ పెట్టించేది, లేదా భోజనం పెట్టించేది. ఎంతన్నా ఖర్చు అవునాయి, డబ్బులు ఇస్తే పాడు చేస్తాడు. డాడీ ఈ రోజున ఇలా చేసేదన్నది చాలా సంతోషం అమ్మ. తర్వాత చిన్నపిల్లల్ని ఎత్తుకుని రోడ్లంతా తిరుగుతా, పిల్లోడికి పాలు లేవు అని ఏదో తిరుగుతున్నాడు. లేదు, నేను కొనిపెడతా, పిల్లోడికి ఏం కావాలి చెప్పు, పాలు కావాలా, బిస్కెట్ కావాలా, ఏం కావాలా, నువ్వు తిన్నావా లేదని తన పర్సులో ఉన్నటువంటి డబ్బులతో తీసుకెళ్ళి కూర్చోబెట్టి తినిపించి పంపించేది. నిజంగా మరి ఆకలి చేసిన వాళ్ళైతే
తినేవాళ్ళు. వద్దులే నాకు డబ్బులు ఇవ్వమంటే, సరే వెళ్ళిపో డబ్బులు లేవు ఏమనేది పంపించేది. కాబట్టి వాళ్ళని గుర్తెరిగి, వాళ్ళ అవసరాన్ని గుర్తెరిగి మనం వాళ్ళకి సహాయం చేయాలి. కాబట్టి నా సోఫియా, నా చిట్టి తల్లి అలా చేసేది. చేసి మళ్ళీ ఇంటికాడ సంతోషంగా నాకు చెప్పినప్పుడు వాళ్ళ మమ్మీ, నేను, తమ్ముడు చాలా సంతోషపడేవాడు, చేసేవాడు. మరి అలాంటి నా బిడ్డ మరి దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది, చనిపోయింది. ఆ చనిపోయినటువంటి జ్ఞాపకార్థానికి నేను ఈ సోఫియా జోసెఫ్ మినిస్ట్రీస్ అని పెట్టి కొంతైనా ఏదో తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ బైబిలు, ఈ విషయాలన్నీ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మిగతాది రేపు నేను తెలియజేస్తున్నాను.